ఫ్రంట్ టైర్ బర్స్ట్ అయిపోయింది. ఇప్పుడు స్పానర్ లేవు, జాకీ లేవు. వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి రాజమండ్రి అయితే తీసుకెళ్ళిపోతున్నామండి మనం ఈ ట్రిప్లని. మొత్తానికి లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇప్పుడు ఫ్రేమ్స్ కనబడుతున్నాయి కదండి, ఇలాంటి ఫ్రేమ్స్ అయితే మనం వేసుకెళ్ళాలంటండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎంత బాగుందో చూడండి ఫ్రేమ్ కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా చెయ్యాలి, ప్యాక్ చేయాలి, మన బండికి లోడ్ చేయాలంటండి. వీళ్ళైతే సాయంత్రం 6ంటికి రమ్మన్నారంట. ట్రాన్స్పోర్టర్ ఏమో ఇంకా అర్జెంటుగా బండి దొరికేద్ది, మరి అప్పటికప్పుడు దొరుకుతుందో లేదని చెప్పేసి ఇప్పుడు నుంచి అన్నపురం నుంచి పంపేశారు ఇక్కడికి. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో వీళ్ళు చెప్తున్నారు మ్యాటర్. చూస్తున్నారుగా, ఇవన్నీ కూడా చాలా బాగా అయితే చేస్తున్నారండి. మొత్తం ఫుల్గా మొత్తం కూడా హ్యాండ్ మేడేనండి. చూడడానికి చాలా బాగా అయితే అంటున్నాయి. లోడింగ్ ఫాస్ట్గా అయిపోద్ది అని చెప్పేసి కంగారుకి వచ్చేసాం, కానీ లోడింగ్ సాయంత్రం 6ంటికి అంటండి. ట్రాన్స్పోర్టర్ మనకు చెప్పలేదు ఎందుకని. సో 6ంటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అందుకని చెప్పి తిరుపతి సందుల్లో తిరుగుతున్నాం. మరి అప్పుడు సాయంత్రం అయిపోయిందండి, ఇంకా లోడింగ్ కూడా స్టార్ట్ చేయలేదు. మరి ఏం చేస్తున్నారంటే రెడీ చేస్తున్నారు ఇప్పుడు అన్నీ కూడా. ఇంకా రెడీ కూడా అవ్వాలా ఏంటో, ఎక్కడికక్కడ ఎలా తయారయ్యేంటే డ్రైవర్లు ఏదో ఖాళీగా ఊరు తిరుగుతుంటున్నారా, వచ్చి పడి ఉంటారులే అని టైపులో ఉంది మన పొజిషన్. వచ్చాం ఇక్కడ, ఒకసారి వెళ్ళి చూద్దామండి ఎంతవరకు వచ్చింది ఏంటని. 6ంటికల్లా లోడ్ చేస్తా అన్నారు. ఇప్పుడు 6:30 అయిపోతుంది, ఇంకా పిల్లలేదు చేయలేదు, లోడ్ అవ్వలేదు. వాతావరణం చూస్తే ఫుల్ మబ్బు కింద ఉంది. మరి గ్లాస్ ఐటమ్ కాబట్టి మళ్ళీ దారిలో జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి. చూద్దామండి. మొత్తం అన్నీ కూడా దారిలో బ్రేకేజ్ అవ్వకుండా ప్యాకింగ్ చేస్తున్నారు నీట్గా. ధర్మకోళ్ళు అన్నీ పెట్టి ఆపోజిట్లో ప్యాక్ చేస్తున్నారు. ఇవన్నీ అయిన తర్వాత అయితే మనం ఇప్పుడు ఈ బాక్స్లు వేసుకెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి తిరుపతి నుంచి రాజమండ్రి అయితే తీసుకెళ్ళిపోతున్నామండి మనం ఈ ట్రిప్లని. లోడింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకైతే ఇప్పుడే లోడ్ అయిందండి. మొత్తం పట్ట అయితే నీట్గా కట్టేసుకున్నాం. ఇంక బయలుదేరుతున్నాం. ఇప్పుడు 575 కిలోమీటర్లు ఇక్కడ నుంచి. అయితే ఇక్కడ నుంచి మనం లెఫ్ట్గా అయితే తీసుకోవాలి ఫస్ట్. మళ్ళీ అదర్ సెంటర్ వస్తుంది, అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్కి. In 200 meters, use any lane to turn left onto Chennai, Anantapur Highway. అయితే బయలుదేరాం. బాగా లేట్ అయిపోయిందండి, 9 అయిపోయింది. ఎక్కడ 3 ఎక్కడ 9, 6 గంటలు లేటు. 8 గంటలు లేట్ అయితే మనం ఏం తోలుతాం ఏంటి ఏమి ఉండలేదండి బాబు. అట్లా ట్రాన్స్పోర్ట్ అయినా అన్నారంట. పర్లేదులే బండి వచ్చేసి ఉంటారులే అక్కడే అని చెప్పేసి అన్నాడు అన్న. వెళ్తుంది ఏమన్నాడే. హైవే అయితే ఎక్కేసామండి. ఇంక ఇక్కడ నుంచి జస్ట్ ఒక్క దిక్కు టర్నింగ్ తప్ప ఇంకెక్కడ టర్నింగ్ అయితే ఉండదు. ఒక 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి టర్నింగ్ తిరగాలి. ఇంకెక్కడ తిరిగి అయితే ఉండదు. ఇంకా సీదా కొట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇంకా నాయుడుపేటలో ఉంటుందండి. టేక్ ది నెక్స్ట్ లెఫ్ట్. Continue on National Highway 71 for 2 kilometers. ఇక్కడ ఒక ఎదర యూటర్న్ కింద సర్కిల్ తిరుగుతుందండి. అదొక్క చూసుకోవాలి, రిస్క్ అయిపోతాయి అలాంటివే. అదొకటి చూసుకున్నాంటే చాలు. అయినా హైవే మీద ప్లానింగ్తో ఎలా ఇచ్చారో అది అర్థం కావట్లేదు. ఇక్కడ ఒక టోల్ ప్లాజా అయితే ఉందండి, కాకపోతే ప్రజెంట్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవుతుందండి. ఈ రోడ్డుకి అయితే నాకు తెలిసి 100 అబోవ్ ఉంటుంది రేటు. ఫుల్లీ డెవలప్డ్ ఏరియా, ఇంకోటి రోడ్లతో బాగుంటుంది కాబట్టి. మన బండి అయితే అక్కడ ఉందండి. ఇంకా ఫుడ్ తినేస్తే నైట్ ఆల్రెడీ 11 అయిపోయింది. ఇంక లేట్ అయ్యేకొద్ది ఇంకేముండదు. తినేసాం, ఇంకో పని అయిపోద్ది. నెక్స్ట్ బండిలో డీజిల్ అయితే కొట్టించుకుందాం.
ఇంకా డీజిల్ అయితే కొట్టించుకున్నాం. ఇంకా ఎక్కడ ఆగి పని అయితే ఉండదు. ఇంకా మ్యాక్సిమం ఒక 400 కిలోమీటర్ల వరకు తినేసి బయలుదేరదామండి. మరి గుమ్మి ఫుడ్ అయితే తినేసాం. ఇప్పుడు బయలుదేరదామండి. పట్ట అయితే నీట్గా కట్టేసుకున్నాం. ఇంకా లోడ్ కూడా మన యాంగ్లర్ బరాబర్ వచ్చింది కరెక్ట్గా. ఎటు చూసినా ఒక్క బాక్స్ ఎక్స్ట్రా వచ్చింది తప్ప మిగతా అన్నీ కూడా బరాబర్ వచ్చింది. అయితే బయలుదేరిపోదాం. ఇంకా మొత్తం వారు వల్ల దేని గురించో ఇప్పుడు ఇది మధ్యలో రాయలన్నీ కూడా ఆల్రెడీ లేపేసి ఉన్నాయండి. చాలా మటుకు మొక్క అయితే ఇప్పుడు పాకిస్తాన్కి మనకి వార్ జరుగుతుంది కదా, దానివల్ల ఏమన్నా ఒకవేళ అవసరం అవుతుందేమో అని ఉద్దేశంతో ఏమో మళ్ళీ ఇక్కడ తీయలేదు. అక్కడ చాలా మొక్క మటుకు అయితే తీసారండి రాయలు. ఇంకా ఇక్కడ నుంచి విజయవాడ అయితే 175 కిలోమీటర్లు ఉందండి. మొత్తానికి మనం విజయవాడ అయితే వస్తామండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకా వెళ్తా ఉండాలి. ఈరోజు అయితే గట్టిగా అయితే ఒక అరగంట పడుకున్నాం అంతే. ఎక్కువ కూడా ఆగలేదు. మామూలుగా అయితే పైనుంచి వెళ్ళాలి. ఇంకా మనతో మా బాబాయ్ వచ్చారు. ఆయన్ని ఇక్కడ బెంచ్ సర్కిల్ దగ్గర దించాలని చెప్పి మన కింద నుంచి అయితే వచ్చాను. ఈ రోడ్లు ఇవన్నీ చూస్తుంటే మన విజయవాడ ఆంధ్ర అనేది ఏదో ఫారిన్ అనే టైప్లో ఉందండి. నీట్గా బాగుంది. కింద నుంచి అంటే మనం ఎప్పుడు పైనుంచి వెళ్ళిపోతాం కదా, కిందన చాలా రోజుల తర్వాత వచ్చిన వాళ్ళని కొంచెం కొత్తగా. పొద్దున్నే మనలో కొంచెం ఖాళీగా ఉందండి. ఒక గంట అయితే ఇంక మొదలెడుతుంది ట్రాఫిక్. సో ఈలోగా మనం అయితే గన్నవరం దాటైతే చాలు. ఇంక ఈ రోడ్లో ఇంక ఎక్కడ కూడా ట్రాఫిక్ అయితే ఉండదండి. ఇంకా మొత్తం మనం బయలుదేరినప్పటి నుంచే 999 కిలోమీటర్లు అయితే వచ్చామండి. అంటే వెళ్ళి వస్తున్నాం. హనుమాన్ జంక్షన్ దగ్గరలో ఉన్నాం. ఇప్పుడైతే ఇంకా ట్రిప్ 0 అయిపోతాయి. ఇప్పటి నుంచి మళ్ళీ 0 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు బ్రష్ అయి చేసుకొని టిఫిన్కి ఎక్కడ బాగుంటుంది అక్కడ చూసుకోవాలి. అన్న అయితే లారీ డ్రైవరు చెన్నై వెళ్తున్నారు. చెన్నై నుంచి కలకత్తా వెళ్తున్నారు. ఫ్రంట్ టైర్ బర్స్ట్ అయిపోయింది. ఇప్పుడు స్పానర్ లేవు, జాకీ లేవు, లేదు స్టెబిల్ టైర్ అయితే ఉందంట. దాని గురించి అని చెప్పి బండి ఆపమన్నారు. చూడండి ఏమైంది. మా అయితే వెళ్తే వెళ్ళేది ఒక అరగంట లేట్ అవుతుంది కొంచెం. ఇప్పుడైతే ఆపొచ్చు, పర్లేదు. సో హెల్ప్ చేయొచ్చు. ఒక్కొక్కసారి అయితే లోడ్ మనం ఆపడానికి కుదరదు కాబట్టి అప్పుడు ఎలాగ చేయలేము అనుకోండి. ఏమన్నారో మరి మనోడు ఇప్పుడు చూసుకుంటా వస్తున్నారు. ఏనా ఆకలి కూడా పోయావా? ఆడపెట్టండి, మీరు వెళ్ళండి. ఆడపెట్టి ఆ లారీ ఉంది కదా, ఆడపెట్టండి. అవతలైతే ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. మొత్తం ఇంకా 7 జాబులన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎదురు ఇప్పుడు బస్సు వెనకాల డెజైర్ కార్ కనబడుతుంది కదండి. ఆ కార్ అయితే బ్రేకింగ్ పెడుతుంది. ఆల్రెడీ ఎదరు వ్యాన్లు అయ్యి ఆపారు. ఇప్పుడు ముట్టుకుని ఆట ఆడుతున్నట్టు ఉందండి. ఇది ఎవరు పట్టుకుంటా కానీ మేమే అవుట్ అయిపోయేలా ఉన్నామండి. జాగ్రత్తగా కూడా వెళ్ళిపోయాము. ఇంకో కార్ ఆపగానే సైడ్ వేసుకొని పోవచ్చు. అంతకుమించి ఆయన కొంచెం స్పీడ్ పెంచాడంటే దొరికేస్తాం. ఏమో ఇక్కడ బండి ఆగేలాగే కనపడుతుంది సిచ్యువేషన్ చూస్తుంటే. చూస్తారండి ఈ వెనకతల వ్యానుడికి ఇంకా ఆ విషయం తెలియక వెళ్ళిపోతుంది. ఆ కారు కూడానే వెళ్తున్నాడు. ఏముంది చెయ్యటి బాబు పక్కకి తీరా అన్నాడు ఇంకో. అయిపోయి మొత్తానికి రాజమండ్రి దగ్గరికి అయితే వచ్చామండి. Turn right onto AGRB Road, Rajamundry Road. మొత్తానికి హైవే దిగిపోయి రాజమండ్రి ఊళ్ళోకి అయితే వెళ్ళిపోతామండి. నిన్న పొద్దున్న 9ంటికి బయలుదేరాం. ఇప్పుడు 8:30 అయింది మొత్తం ఇది రావడానికి అయితే మనకి. ఇంకా
ఎక్కడ ఆగలేదు. ఒక అరగంట ఆగాం అంతేనండి ఒకసారి తినడానికి. ఇంకా మొత్తం మీద ఒక గంట పోయింది అనుకోండి. కానీ గంట అయితే ఇంచుమించు 11 గంటలు, 10 గంటలన్నర అయింది ఇప్పటికి. ఒక అరగంట ఎలా కడుతుంది కాబట్టి 11 గంటలు అట్టిందండి జర్నీ. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి, ఈ ట్రిప్ వచ్చి మనకి భాను మినీ ట్రక్ లాగ్స్ యోహాన్ అని ఉన్నాడు కదా, అన్న ద్వారా అయితే వచ్చిందండి. కొంచెం మనల్ని సపోర్ట్ చేసినట్టే మనల్ని కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి. వాళ్ళు చెప్పిన ప్లేస్కి అయితే వచ్చామండి. మొత్తం ఇవన్నీ కూడా ఇంకా ఫోటో ఫ్రేమ్స్, ఎక్కువ పెయింట్స్ షాపులన్నీ కూడాను. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్తారు మనకి ఎక్కడైతే అక్కడికి. కనిపిస్తున్నారు కదా ఈ బండిల దగ్గర ఉన్న మనుషులు వీళ్ళందరూ కూడా ఇంకా హెల్పర్ పని చేసేవాళ్ళు, తాపీ పని చేసేవాళ్ళు, ఇంకేదో ఒక వర్క్ కోసం పొద్దున్న ఇక్కడికి వచ్చి తీసుకెళ్తారు అనుకుంటండి. వీళ్ళందరూ వాళ్ళే ఉన్నారు. మన బండి ఆగేటప్పటికి తమ్ముడు ఏంటి దించాలా 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 అని తెగొచ్చేస్తున్నారు. వద్దులే అన్న స్వామి అని చెప్పేసి అన్నాం. మొత్తానికి అన్లోడింగ్ ప్లేస్ దగ్గరికి అయితే వచ్చామండి. మొత్తం బండి చూడండి, కచ్చిడా 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 పూరా కచ్చిడా అయిపోయింది. వెళ్ళిన తర్వాత మొత్తం సర్వీసింగ్ అయితే చేయించేయాలి. వెనకాతలు కూడా చిరాక్ అయిపోయింది. మొత్తానికి అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మనం ఇక్కడ చెట్టుగా తిరగని చూస్తున్నాం, లోడింగ్ వస్తుందేమో ఏమన్నా వస్తుందేమో అని. ఇంచుమించు 2-3 గంటల నుంచి చూసాం, ఇంకేం వచ్చేలా లేవు. ఇప్పుడు మనకు కూడా కొంచెం నిద్ర బాగా తప్పిందండి కొంచెం. సో ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరిపోదాం. ఇంకా ఇంటికాడ పడుకొచ్చాను మిగతా నిద్ర మొత్తం. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు ఉంటుంది ఇల్లు అయితే. ఆడికి వెళ్ళిపోయామంటే గొడవలు కానీ మళ్ళీ నెక్స్ట్ లోకల్లో తిరగ రెడీ అవ్వాలి కదా. సో మొత్తానికి ట్రిప్ ఎంత వచ్చిందంటే, ఫస్ట్ మనం వెళ్ళిన వచ్చి 16,000 అండి. అలాగే ఇప్పుడు రిటర్న్ వచ్చింది వచ్చేసి 10,000 అండి. మొత్తం 26,000. 26,000లో మనకి డీజిల్కి వాటికి ఇడ్లీకి అన్నీ పోను ఎంత మిగిలింది అంటారు? కామెంట్ చేయండి, చెయ్యండి సార్, కామెంట్ చేయండి. మీరే ఎంత ఏంటో తెలుస్తుంది కదండి. అంటే దీంట్లో ఎంతవరకు మిగులుతుంది అని అనుకుంటున్నారో కొంచెం నాకు కూడా తెలుస్తుంది కదా. సరే అండి, మరి ఉంటానండి. మరి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కొంచెం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.